ఈరోజు మనం వాడుతున్న ఫేస్బుక్ ఉంది కదా, అది ఒకప్పుడు దాదాపు కూలిపోయే స్టేజ్లో ఉండేదంటే నమ్మగలరా? ఇప్పుడు మనం చూస్తున్న ఈ బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వెనుక బోలెడన్ని ఫెయిల్యూర్స్, లీగల్ గొడవలు, ఒక పెద్ద గందరగోళమే ఉంది. ఆ కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇప్పటి ఫేస్బుక్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు కదా. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, బిజినెస్లు, ప్రపంచంలో ఏ మూల ఉన్నా అందర్నీ కలిపేసింది. మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. దాని ఇంపాక్ట్ ఎంతుందో మనందరికీ తెలుసు. అయితే ఇంత స్ట్రాంగ్గా, పటిష్టంగా కనిపిస్తున్న ఈ సామ్రాజ్యం పునాదులు ఒకప్పుడు ఎంత బలహీనంగా ఉన్నాయో తెలుసా? మొత్తం బగ్స్తో, ఫెయిల్యూర్స్తో ఎప్పుడు కూలిపోతుందా అన్నట్టుండేవి. ఈ రెండిటి మధ్యున్న తేడా చూస్తే అసలు మ్యాటర్ ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక పక్క ఇప్పుడు మనం చూస్తున్న బిలియన్ల యూజర్లతో స్టేబుల్గా నడుస్తున్న ప్లాట్ఫామ్, మరోపక్క 2004లో ఒక హార్వర్డ్ డార్మ్ రూంలో మొదలైన ది ఫేస్బుక్. అదొక చిన్న ప్రాజెక్ట్, అది కూడా ఎప్పుడు క్రాష్ అవుతూ బగ్స్తో నిండిపోయి ఉండేది అన్నమాట. సో వాళ్లకి ఎవరైనా మొదటి అతిపెద్ద అడ్డంకేంటంటే టెక్నాలజీ. ఫేస్బుక్ను స్టార్టింగ్లోనే దాదాపు ముంచేసిన ఆ టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఏంటో చూద్దాం. ఫేస్బుక్ లాంచ్ అయ్యిందో లేదో హార్వర్డ్ స్టూడెంట్స్ ఒక్కసారిగా వెల్లువలా వచ్చి పడ్డారు. వాళ్లు ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ రెస్పాన్స్ అన్నమాట. కాని వాళ్లకొచ్చిన ఆ పాపులారిటీనే వాళ్లకు పెద్ద శాపంగా మారింది. ఎందుకంటే సర్వర్లు దాన్ని తట్టుకోలేకపోయాయి. కంటిన్యూస్గా క్రాష్. లాగిన్ అవ్వాలంటే కొన్ని నిమిషాలు పట్టేది. ఫోటోలు అప్లోడ్ చేద్దామంటే అస్సలయ్యేవి కావు. జస్ట్ ఒక 1000-2000 మంది యూజర్ల లోడ్ను కూడా ఆ సిస్టమ్ మోయలేకపోయింది. సరే, సర్వర్ ప్రాబ్లమ్సో ఒక ఎత్తైతే, కోడింగ్లో ఉన్న బగ్స్ ఇంకా భయంకరంగా ఉండేవి. అంటే డిలీట్ చేసిన అకౌంట్లు వాటంతటవే మళ్లీ యాక్టివేట్ అయ్యేవి. ఒకరి ఫోటోలు ఇంకొకరి ప్రొఫైల్లో కనిపించేవి. ఆలోచించండి, ఎంత పెద్ద గందరగోళమో! దీంతో యూజర్లకు సైట్ మీద నమ్మకమే పోయింది. సో సహజంగానే ఫస్ట్ యూజర్స్ అయిన హార్వర్డ్ స్టూడెంట్స్ నుంచి కంప్లైంట్ల వర్షం కురిసింది. సైట్ ఏంటింత స్లోగా ఉంది, మెసేజ్లు సరిగ్గా వెళ్లట్లేదు, పేజీలు సగం లోడై ఆగిపోతున్నాయి అని ఒకటే గొడవ. కొంతమందికైతే ఆ సింపుల్ డిజైన్ కూడా నచ్చలేదట. అయితే ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. ఒకవైపు చూస్తేనేమో టెక్నాలజీ మొత్తం కుప్పకూలిపోతుంది, కాని మరోవైపు యూజర్ల సంఖ్య మాత్రం రాకెట్ స్పీడ్తో పెరిగిపోతూనే ఉంది. అదేంటో మరి. ఆ గ్రోత్ స్పీడ్ ఒక్కసారి చూడండి. ఫస్ట్ రోజు జస్ట్ కొన్ని వందల మందితో స్టార్ట్ అయింది. వారంలోనే 5000, నెల తిరిగేసరికి 1,00,000 మంది, ఇక ఏడాదిలో ఏకంగా 50 లక్షల మంది. ఇది ఎవ్వరూ ఊహించని గ్రోత్. కంట్రోల్ చేయడం కూడా సాధ్యం కాలేదు. బహుశా అప్పట్లో అది కొత్త కావడం, ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వడానికి ఒక కొత్త ప్లాట్ఫామ్ దొరకడంతో ఇన్ని సమస్యలున్నా యూజర్లు దాన్ని వదిలిపెట్టలేకపోయారేమో. నిజానికి అంత పెద్ద ట్రాఫిక్ వస్తుందని ఆ చిన్న టీం కలలో కూడా అనుకోలేదు. ఇక్కడ విచిత్రమేంటంటే ఫేస్బుక్కు ప్రాణం పోసిన ఆ వైరల్ నేచరే దాని టెక్నాలజీని కూల్చేసే అతిపెద్ద ప్రమాదంగా మారింది. వాళ్ల బలం వాళ్ల బలహీనతగా మారిందన్నమాట. సరే, ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకెత్తైతే, అసలు కంపెనీ ఉంటుందా ఉండదా అని తేల్చేసే రేంజ్లో లీగల్ గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. ఇక అన్నిటికన్నా పెద్ద లీగల్ ఫైట్ వింకిల్వాస్ ట్విన్స్ ఇంకా దివ్య నరేంద్ర నుంచి వచ్చింది. వాళ్ల ఆరోపణ చాలా సింపుల్ అండ్ డైరెక్ట్. ఫేస్బుక్ ఐడియా మాది, మార్క్ జుకర్బర్గ్ మా హార్వర్డ్ కనెక్షన్ ప్రాజెక్ట్ నుంచి దాన్ని కాపీ కొట్టాడు అని చెప్పారు. ఈ ఒక్క మాట మొత్తం టెక్ ప్రపంచంలో ఒక పెద్ద తుఫాను సృష్టించింది. ఆ అలిగేషన్ ఎంత సీరియస్ అంటే, చివరికి ఆ కేసుని సెటిల్ చేసుకోవడానికి ఫేస్బుక్ వాళ్లకు ఏకంగా $65 మిలియన్ చెల్లించాల్సొచ్చింది. ఇది జస్ట్ డబ్బు విషయం కాదు, ఒక రకంగా వాళ్లు తప్పు చేశారని ఒప్పుకున్నట్లే కదా. ఈ లీగల్ ప్రాబ్లమ్స్ కేవలం వింకిల్వాస్ ట్విన్స్తోనే ఆగిపోయలేదు. కంపెనీ కో-ఫౌండర్ అయిన ఎడ్వార్డో సావరిన్తో షేర్ల విషయంలో పెద్ద గొడవ జరిగింది. అది కాకుండా స్టార్టింగ్ యూజర్ల డేటా ప్రైవసీకి సంబంధించిన కేసులు కూడా ఫైల్ అయ్యాయి. ఈ కేసుల వల్లే ఫ్యూచర్లో ఫేస్బుక్ తన పాలసీలను చాలా మార్చుకోవాల్సి వచ్చింది. మరి ఇన్ని సమస్యలు, టెక్నికల్గా, లీగల్గా ఇన్ని అడ్డంకులు ఉంటే ఫేస్బుక్ ఎలా నిలబడగలిగింది? అసలు ఆ ఫెయిల్యూర్సే దాని సక్సెస్కు ఎలా పునాది వేశాయో ఇప్పుడు చూద్దాం. నిప్పుల్లో కాల్చి తీసినట్టు ఫేస్బుక్ విజయం కూడా ఇలానే సాధ్యమైంది.
కంటిన్యూస్గా క్రాష్ అవుతున్న సర్వర్లను నిలబెట్టారు, ప్రమాదకరమైన కోడ్ బగ్స్ని ఫిక్స్ చేశారు, పెద్ద పెద్ద లీగల్ కేసులను ఎదుర్కొన్నారు, ప్రైవసీ వివాదాలను తట్టుకుని నిలబడ్డారు. ఇవన్నీ వాళ్లకు అడ్డంకులుగా అనిపించినా నిజానికి అవే వాళ్ల విజయానికి మెట్లుగా మారాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్య విషయమేంటంటే, ఆ స్టార్టింగ్ టీం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. వాళ్లకొచ్చిన ప్రతి ప్రాబ్లంని ఇంప్రూవ్ అవ్వడానికి ఒక అవకాశంగా మార్చుకున్నారు. వాళ్ల సక్సెస్ ఏదో లక్ వల్ల రాలేదు. అసాధ్యం అనుకున్న సవాళ్లను ఎదుర్కొని పోరాడి గెలిచారు. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న ఆలోచించండి. ఫేస్బుక్ చేసినన్ని తప్పులు, వాళ్లు ఎదుర్కొన్నన్ని పెద్ద పెద్ద సమస్యలు, ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో ఒక కొత్త స్టార్టప్ ఎదుర్కొంటే అసలు నిలబడగలదా? ఏమంటారు?